బంగ్లా బండ్ల ఎనుములను ఏకం చేసుకుని ఎవరి గొంతు కోసావు సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలకు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఏమని మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. గద్వాల నుంచి పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ప్రజలు చూడలేదని, కేవలం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసే కృష్ణమోహన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆంజనేయ గౌడ్ తెలిపారు. మేము వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. జోగులమ్మ తల్లి, జములమ్మ తల్లి నిలవైన పవిత్ర పుణ్యక్షేత్రాలు నిలవైన గద్వాల గడ్డ నుంచి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారి మేము వాళ్ళ అడుగుతా ఉన్నాం, ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇదే గద్వాలకు వచ్చి ఎన్నికల సభలో నువ్వు మాట్లాడింది ఏంది? నీవేం ప్రగల్భాలు పలికినావు అన్నాడు. ఏం చెప్పినావో గద్వాల ప్రజలు మర్చిపోతారా? ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? బంగ్లా బండ్లా ఒకటే అని చెప్పినావు కదా నువ్వు. బంగ్లా బండ్లా ఒకటే, మీరు బంగ్లా బండ్లను ఓడించండి, బంగ్లా బండ్ల కుట్రలు చేస్తా ఉన్నారు, ప్రజలను అంచేసారు. కుటుంబాలకు అంతగా ఆదరువుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది. దాని వల్లనే ఇక్కడ ఉన్న ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది. ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది కాబట్టి అద్భుతమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ప్రజలు గెలిపించిన. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు అమాయకులు. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు న్యాయం వైపు నిలబడే వాళ్ళు. గద్వాల్ నియోజకవర్గ ప్రజలు కల్లా కపటం ఎరగని మంచి మనసున్న మనుషులు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు. వారికి న్యాయం ఏందో, అన్యాయం ఏందో, ధర్మం ఏందో, అధర్మం ఏందో ఈ ప్రాంతం